G24 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సురేఖాన్ని నాలుగు తీరుస్తా మాజీ ఎంపీ కవిత. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో స్వచ్ఛ సేవకులను సన్మానించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. త్వరలో విశాఖ రైల్వే జోన్ను శంకుస్థాపన సీఎం రమేష్. మచిలీపట్నంలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు. మచిలీపట్నంలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు. గాంధీ జయంతి సందర్భంగా స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం. విశాఖ రైల్వే జోన్ పై బీజేపీ ఎంపీ రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్ సీఎం రమేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలో రైల్వే జోన్ శంకుస్థాపన చేస్తామని వెల్లడించారు. రైల్వేను అన్ని ప్రాంతాలకు విస్తరించే దిశగా మోదీ ప్రణాళికలు రూపొందిస్తున్నారని తెలిపారు. రైల్వే ప్రయాణికులకు మరిన్ని సౌకర్యాలు కల్పిస్తామని పేర్కొన్నారు. భారతదేశంలోనే అత్యున్నతమైన కమిటీ రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్గా నన్ను ఎంపిక చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, పార్టీ అధ్యక్షులు జేపీ నడ్డా గారికి, అలాగే హోంశాఖ మంత్రులు అమిత్ షా గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ రైల్వే ఉండే కమిటీలలో రైల్వే కమిటీ చాలా ఇంపార్టెంట్. మనకు కూడా చాలా ఇష్యూస్ ఉన్నాయి. దీనివల్ల ప్రయాణికులకు ఏ విధంగా ఇంకా మంచి సౌకర్యాలు కల్పించాలి, అలాగే ఫ్లైట్ కారిడార్ను ఏ విధంగా డెవలప్ చేయాలి. ఎందుకంటే రైల్వేస్లో డెవలప్మెంట్ చేసేందుకు చాలా ఉంది. ప్రధానమంత్రి కూడా ఈ రైల్వేస్ రూట్స్ అయితే ఏ విధంగా డెవలప్ చేశారో రైల్వేస్లో డెవలప్ చేశారని చెప్పేసి దృఢ సంకల్పంతో ఉన్నారు. దీనికి ఈ కమిటీ తోడ్పడుతుంది. ఈ బాధ్యత ఇచ్చిన దానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడ వచ్చిన ఈరోజు నాయకులందరికీ కూడా థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. రైల్వే జోన్ ఆల్రెడీ అంతా రెడీగానే ఉంది. ల్యాండ్ ఒకటి సెలెక్ట్ చేసేసుకుంటే తొందరలోనే దానికి ఫౌండేషన్ కూడా అయిపోయింది. లేదా ఇప్పుడు 5 సంవత్సరాల కిందట మనం చూసాము, రైల్వే మినిస్టర్ డైరెక్ట్గా పార్లమెంట్లో చెప్పాడు స్టేట్ గవర్నమెంట్ ల్యాండ్ అడుగుతుంటే ఇవ్వలేదని. ఇప్పుడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ల్యాండ్ ఇవ్వడం జరిగింది. కాబట్టి తప్పకుండా త్వరలోనే ఫౌండేషన్ డేటు మీకు తెలియజేస్తాం.
హైదరాబాద్ గాంధీ భవన్ వద్ద జీవో 317 వ్యతిరేకంగా ఉద్యోగులు ఉపాధ్యాయులు ఆందోళన దిగారు. ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ తమకు ఇచ్చిన హామీని నెరవేర్చాలని రోడ్డుపై బైఠాయించారు. 317 జీవోను రద్దు చేయాలని, స్థానికత ఆధారంగా బదిలీలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులు టీచర్ల ఆందోళనలతో గాంధీ భవన్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జాతిపిత మహాత్మా గాంధీ స్వాతంత్ర సమరయోధులు, భారత మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. 2024 స్వచ్ఛతా హీ సేవ 224 ఇక్కడ జరుపుకోవడం, మచిలీపట్నంలో జరుపుకోవడం నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నా, గర్వపడుతున్నా. ఎందుకంటే ఈరోజు మహాత్మా గాంధీ పుట్టినరోజు, లాల్ బహదూర్ శాస్త్రి గారు పుట్టినరోజు. ఈ రెండు కూడా అరుదైన అనుభవాలు. అలాంటి అరుదైన అనుభవాలు ప్రజల ముందర ఇక్కడ మనందరం కలిసి జరుపుకుంటూ, అదే సమయంలో మహాత్మా గాంధీ చేసిన సేవల్ని ఒక్కసారి మనం గుర్తు చేసుకుంటున్నాం, నివాళులర్పిస్తున్నాం. అలాంటి నివాళులర్పించే కార్యక్రమంలో భవిష్యత్తులో ఒక స్ఫూర్తిదాయకంగా ముందుకు పోవాలంటే ఏం చేయాలనో మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడే ప్రసాద్ గారు స్వచ్ఛ సుందర చల్లపల్లి ఆయన కళ 10 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు. అలాంటి స్ఫూర్తి ప్రతి ఒక్కరిలో రావాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నా. ఆ స్ఫూర్తిని మీకు అందరికీ రావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడే ఇక్కడే స్వచ్ఛ సేవకులున్నారు. మనందరం రోడ్లో బాగా తిరుగుతున్నామంటే, మన ఆరోగ్యం బాగుందంటే ఈ సేవకులే కారణం. ఎన్నో పనులు చేస్తారు కానీ ఎవరైతే ఇలాంటి సేవాభావంతో పనిచేస్తున్నారో వాళ్ళని మనం మనస్ఫూర్తిగా అభినందించాలి. వాళ్ళకు పూర్తి సహకారం అందించాల్సిన బాధ్యత మనలందరిపైన ఉంది. ఈరోజు ఒక మంచి పని ఏది చేసినా ఆ మంచి పని శాశ్వతంగా గుర్తుంటుంది. చెత్త నుంచి కరెంట్ ఉత్పత్తి చేసే ప్లాంట్ ను పెట్టామన్నారు సీఎం చంద్రబాబు నాయుడు. ఇప్పుడే ప్రసాద్ గారు కొన్ని విషయాలు చెప్పారు.
మామూలుగా చెత్తలో మనం చూస్తే పొడి చెత్త, తడి చెత్త ఇవన్నీ కూడా మనం వేస్తున్నాం. దాన్ని సెగ్రిగేట్ చేసి రీసైక్లింగ్ పంపించాల్సిన అవసరం ఉంది. అవసరమే డెబ్రీస్ మనం కొట్టి గోడలన్నీ కూడా ఇచ్చేసినప్పుడు అది ఎంత ఎత్తకపోయి రోడ్డు మీద వేస్తే ఆ రోడ్డు అంతా కూడా అధ్వానంగా ఉండే పరిస్థితి వస్తుంది. అందుకని ఇవన్నిటికి కూడా ఒక సొల్యూషన్ ఇచ్చాం, పరిష్కార మార్గం చూపించాం. స్వచ్ఛాంధ్రప్రదేశ్ స్ఫూర్తితో మనం ముందుకు పోయాం. మీరు చూస్తే వారు చల్లపల్లిలో ఓడిఎఫ్ చేశారు. రాష్ట్రం మొత్తం మీరు చూస్తే 2,43,612 వ్యక్తిగత మరుగుదొడ్లు కట్టి 8,124 కమ్యూనిటీ టాయిలెట్లు కట్టి, టాయిలెట్లు కూడా చాలా నీట్ గా కట్టి, అవసరమైతే ఒక 4-5 రూపాయల టికెట్ కూడా పెట్టి మిస్యూజ్ చేయకుండా ఎక్కడికక్కడ టాయిలెట్స్ అన్ని నిర్మాణం చేసి 110 మున్సిపాలిటీలో రాష్ట్రాన్ని ఓడిఎఫ్ రాష్ట్రంగా చేసిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఆ రోజుల్లోనే. అలాంటి ఓడిఎఫ్ చేసినాక ఓడిఎఫ్ ప్లస్కి వెళ్ళాలి. అక్కడే సమస్యలు క్రియేట్ చేశారు. ఈ రోజు ఈ విధంగా చెత్త చూస్తే రాష్ట్రం మొత్తం 85 లక్షల మెట్రిక్ టన్నులు కుప్పలు కుప్పలుగా, గుట్టలు గుట్టలుగా చెత్తంతా పేరకపోయింది. నేను ఇప్పుడే మా మంత్రిని అడిగా, నారాయణ గారు ఎన్ని రోజులు పడుతుందని అడిగా. సార్ 2 ఏళ్లు పడుతుంది అన్నాడు. 2 ఏళ్లు పడితే మనం పనిచేసినట్టు కాదు. 365 రోజుల్లో మొత్తం చెత్త. ప్రతి ఒక్కరూ స్వచ్ఛ సేవకులు కావాలి. స్వచ్ఛ ఆంధ్ర రాష్ట్రమే మన ధ్యేయమని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ రోజు మనందరం కూడా ప్రతి ఒక్కరూ స్వచ్ఛ సేవకులు కావాలి. స్వచ్ఛ భారత్ మన లక్ష్యం అయితే స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ ధ్యేయంగా మీరందరూ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు జాతి పిత పుట్టినరోజు అక్టోబర్ 2వ తారీఖు. ఈ రోజు మనందరం కూడా ఒక సంకల్పం చేయాలి. 2029కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గా తయారు కావాలి. ఇది మనందరి ఆశయంగా తయారు చేసుకోవాలి. దీంట్లో రాజీ లేదు. ఇప్పుడే ప్రసాద్ గారు ఒక లిస్ట్ ఇచ్చారు నాకు, ఏమేం చేయాలని. చాలా సంతోషం. ఈరోజు ఒక విషయంలో మీరు చూస్తే నేను మనస్ఫూర్తిగా ఈ స్వచ్ఛ సేవకులను అభినందిస్తున్నా. మొన్న విజయవాడలో గత పాలకులు చేసిన పాపాలు ప్రస్తుతం ప్రజలకు శాపాలుగా మారిపోయినాయి. మామూలు కాదు. ఏదైతే అక్కడ బుడమేరు గండ్లు పడిపోతే అవి కూడా పూర్తి చేయకుండా నేను 2019లో 60 కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తే ఆ డబ్బులు కూడా క్యాన్సిల్ చేశారు. అకాల వర్షాలు వచ్చాయి, ఎప్పుడు రాని వర్షాలు వచ్చాయి. మొట్టమొదటిసారిగా కృష్ణా డెల్టాలో 14.43 లక్షల క్యూసిక్స్ ఆఫ్ నీళ్లు వచ్చాయి. ఇంతవరకు ఎప్పుడు ఇన్ని నీళ్లు రాలేదు. దాంతో మొత్తం అంతా కూడా విజయవాడ మొత్తం అతలాకుతలమయ్యే పరిస్థితి వచ్చింది. ఆ సందర్భంలో నీళ్లన్నీ వచ్చి 6 అడుగులు 7 అడుగులు ఎక్కడికక్కడ నిలిచిపోయినాయి. ఎక్కడ చూసినా నీళ్లు కిందికి పోయే పరిస్థితి లేదు, పైనుంచి నీళ్లు వస్తున్నాయి. ఏం చేయాలనో దిక్కుదోచన పరిస్థితి. ఒక యుద్ధమే చేసే వరదల పైన. మీరు ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఆంధ్ర రాష్ట్రాన్ని ఓడిఎఫ్ రాష్ట్రంగా చేసిన ఘనత తెలుగుదేశం పార్టీది అన్నారు సీఎం చంద్రబాబు నాయుడు. ఇప్పుడే ప్రసాద్ గారు కొన్ని విషయాలు చెప్పారు. మామూలుగా చెత్తలో మనం చూస్తే పొడి చెత్త, తడి చెత్త ఇవన్నీ కూడా మనం వేస్తున్నాం. దాన్ని సెగ్రిగేట్ చేసి రీసైక్లింగ్ పంపించాల్సిన అవసరం ఉంది. అవసరమే డెబ్రీస్ మనం కొట్టి గోడలన్నీ కూడా ఇచ్చేసినప్పుడు అది ఎంత ఎత్తకపోయి రోడ్డు మీద వేస్తే ఆ రోడ్డు అంతా కూడా అధ్వానంగా ఉండే పరిస్థితి వస్తుంది. అందుకని ఇవన్నిటికి కూడా ఒక సొల్యూషన్ ఇచ్చాం, పరిష్కార మార్గం చూపించాం. స్వచ్ఛాంధ్రప్రదేశ్ స్ఫూర్తితో మనం ముందుకు పోయాం. మీరు చూస్తే వారు చల్లపల్లిలో ఓడిఎఫ్ చేశారు. రాష్ట్రం మొత్తం మీరు చూస్తే 2,43,612 వ్యక్తిగత మరుగుదొడ్లు కట్టి 8,124 కమ్యూనిటీ టాయిలెట్లు కట్టి, టాయిలెట్లు కూడా
చాలా నీట్గా కట్టి అవసరమైతే ఒక 4-5 రూపాయల టికెట్ కూడా పెట్టి మిస్యూజ్ చేయకుండా ఎక్కడికక్కడ టాయిలెట్స్ అన్ని నిర్మాణం చేసి 110 మున్సిపాలిటీలో రాష్ట్రాన్ని ఓడిఎఫ్ రాష్ట్రంగా చేసిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఆ రోజుల్లోనే. అలాంటి ఓడిఎఫ్ చేసినాక ఓడిఎఫ్ ప్లస్కి వెళ్ళాలి, అక్కడే సమస్యలు క్రియేట్ చేశారు. ఈ రోజు ఈ విధంగా చెత్త చూస్తే రాష్ట్రం మొత్తం 85 లక్షల మెట్రిక్ టన్నులు కుప్పలు కుప్పలుగా గుట్టలు గుట్టలుగా చెత్తంతా పేరకపోయింది. నేను ఇప్పుడే మా మంత్రిని అడిగా, నారాయణ గారు ఎన్ని రోజులు పడుతుందని అడిగా. 40-50 ఏండ్ల నుండి ఇక్కడే ఉన్నాం, ఇళ్లు కూల్చేస్తామంటే ఆ బాధలో గుండెపోటు వచ్చింది. ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన హత్య అన్నారు మృతుడు కుమార్ కుటుంబ సభ్యులు. ఇప్పుడు గుండెపోటుతో చనిపోయింది అంటున్నారు. ఎందుకు అసలు ఈ సిచ్యువేషన్ ఎందుకు వచ్చిందంటే రేవంత్ రెడ్డి ఇండ్లు తీసేస్తా అంటున్నాడు కదా. ఈ ఇన్ని సంవత్సరాలు 40-50 ఏళ్ల నుంచి మేము ఇక్కడ ఉంటున్నాము. పిట్ట కదా పుల్ల తెచ్చుకొని ఎట్లా గూడు కట్టుకుంటుందో మేము కష్టపడి అట్లా గూడు కట్టుకున్నాం. ఇప్పుడు సడన్ వచ్చి తీసేస్తాము అని అంటే ఇది ఎట్లా న్యాయం? ఆయనకు న్యాయం అవుతుందా రేవంత్ రెడ్డికి? మేము ఎక్కడ పోవాలి? మాకు ఒకరొకరికి 4-3 పిల్లలు ఉన్నారు. మేము కట్టుకున్న అప్పులు కూడా ఇంకా తీరలేదు, అప్పులే కడుతున్నాం. ఇప్పుడు అప్పులోడు వచ్చి ఇంటి ముందర నిలబడుతున్నాడు. మాకు మీ ఇల్లు పోతాయంట కదా, మీరు అప్పు ఎట్లా కడతారు, మాకు అప్పు కట్టండి అని. ఆ అప్పు టెన్షన్ తోటి మేము కూడా చచ్చిపోవాలా? మా పిల్లలకు తండ్రి లేడు, నాకు 3 పిల్లలు. ఇప్పుడు వచ్చి ఇంటి ముందర కూర్చొని అప్పు కట్టు అంటే ఆ టెన్షన్ తోటి నేను కానీ ఇంకా ఎవరన్నా కూడా చచ్చిపోతారు. చాలా మంది ఇట్లనే చచ్చిపోతున్నారు. ఆయన ఈడికి ఆపేసేసేయాలి. మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వద్దు. ఇప్పుడు ఆయన చచ్చిపోవడానికి కారణం కూడా రేవంత్ రెడ్డే. ఎందుకు అంటే ఇండ్లు పోతున్నాయి అని అంటున్నారు కదా. ఆయన రోజు 2-3 రోజుల నుంచి వస్తున్నాడు పోతున్నాడు సెంటరింగ్ పని చేసేట ఆయన పనికి పోయేటోడు సడల్న చచ్చిపోయిండు. ఇదే బాధనే. ఏంద్రా ఇండ్లు పోతాయి అంటున్నాడు కదా, ఏం చేస్తామా అంటే ఏం చేయాలన్నా. జాతిపిత మహాత్మా గాంధీ మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా తెలంగాణ భవన్లో వారి చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరియు పార్టీ సీనియర్ నాయకులు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ సమాజంలో ఉండే అత్యంత బలహీనమైన వ్యక్తిని ఆ సమాజం ఆ ప్రభుత్వం ఎలా ఆదరిస్తుందనే దాన్ని బట్టి ఆ ప్రభుత్వం వ్యవస్థ యొక్క గొప్పతనం తెలుస్తుందని మహాత్మా గాంధీ స్వయంగా చెప్పారు. ఈ మాట సరిగ్గా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఇప్పుడు గుర్తు చేయాల్సిన అవసరం ఉందన్నారు కేటీఆర్. ప్రపంచమంతా ఒక గురువుగా, ప్రపంచమంతా ప్రజాస్వామ్య పోరాటాలకి ఒక చుక్కానిగా, ఒక దిక్సూచిగా భావించే మహానుభావుడు. భారతదేశ స్వాతంత్ర ఉద్యమానికి నాయకత్వం వహించి సత్యాగ్రహం ద్వారా జాతిని మేల్కొల్పిన మహనీయుడు. తరతరాలకు స్ఫూర్తినిస్తూ ఒక భారతదేశమే కాదు, ఇవాళ నెల్సన్ మండేలా లాంటి జాతి వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన మరొక గాంధీ లాంటి నాయకుడికి స్ఫూర్తినిచ్చిన, అమెరికాలో మార్టిన్ లూథర్ కింగ్ లాంటి మహానుభావుడికి, వర్ణ వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన మార్టిన్ లూథర్ కింగ్ కి స్ఫూర్తినిచ్చిన, ఇవాళ ప్రపంచవ్యాప్తంగా విశ్వగురుగా కీర్తించబడే ఒకే ఒక్క భారతీయుడు మహాత్మా గాంధీ గారు. వారి 155వ జయంతి సందర్భంగా వారు చెప్పిన ఒక మాట మాత్రం నేను ఇవాళ ఇక్కడున్న రాష్ట్ర ప్రభుత్వానికి, పైన ఉన్న కేంద్ర ప్రభుత్వానికి కూడా గుర్తు చేయదలుచుకున్నాను. ఏ సమాజం యొక్క, ఏ ప్రభుత్వం యొక్క, ఏ వ్యవస్థ యొక్క గొప్పతనమైనా ఎప్పుడు తెలుస్తుందట అంటే ఇది మహాత్మా గాంధీ చెప్పిన మాట. ఆ సమాజంలో ఉండే అత్యంత బలహీనమైన వ్యక్తిని ఆ సమాజం ఎట్లా ఆదరిస్తుంది, ఆ ప్రభుత్వం ఎట్లా గౌరవిస్తుంది, గుర్తిస్తుంది, ఎట్లా సంస్కారవంతంగా వారి పట్ల తన ప్రవర్తన ఉంటది, దాన్ని బట్టే ఆ ప్రభుత్వం గాని ఆ వ్యవస్థ యొక్క గొప్పతనం తెలుస్తుంది అని చెప్పి మహాత్మా గాంధీ గారు స్వయంగా అన్నమాట. దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం ప్రారంభిస్తున్నామన్నారు. సూపర్ 6 ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామన్నారు సీఎం చంద్రబాబు నాయుడు. ప్రతి ఒక్క ఇంటికి కరెంట్ ఇవ్వడం, ప్రతి ఒక్క ఇంటికి గ్యాస్ ఇవ్వడం. నేనే ఆ రోజు దీపం పెట్టాను. మా ఆడబిడ్డలు మర్చిపోయారు, అప్పుడప్పుడు మర్చిపోయే ఇబ్బందులు తెచ్చుకుంటున్నాం. నేను ఆ రోజు వంట చేసేటప్పుడు మా తల్లి కష్టాలు చూశాను. వంట ఇంట్లో నుంచి బయట వస్తే కండ్లలో నీళ్లు వచ్చేటివి. దానికి కారణం పొగంతా వెళ్ళేది. ఆ పొగతో ఊపిరితిత్తులు కూడా దెబ్బతినేటివి. ఆ రోజు నేను ఆలోచించి నా ఆడబిడ్డలకు ఈ కష్టాలు ఉండడానికి వీల్లేదు, నా తల్లి పడిన బాధ నా ఆడబిడ్డలు పడడానికి వీలు లేదని దీపం పెట్టాను. ఇంటింటికి పిలిచి దీపం కనెక్షన్ ఇచ్చాను. అవునా కాదా తల్లి? అయినా మర్చిపోయారు కదా. అప్పుడప్పుడు మర్చిపోతున్నారు. మర్చిపోయినప్పుడు భూతం వస్తా ఉంది.
మళ్ళా ఆ భూతాన్ని వదిలించుకోవడానికి మళ్ళీ వస్తున్నాం. ఈరోజు మళ్ళా హామీ ఇస్తున్నా, దీపావళి నుంచి రేట్లు పెరిగాయి కాబట్టి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. దీపం నేనే పెట్టాను, గ్యాస్ నేనే ఇచ్చాను, మళ్ళీ ఈరోజు ఉచితంగా నేనే ఇస్తున్నానంటే అది నా ఆడబిడ్డలకు నా మీదుండే ప్రేమ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ప్రతి ఒక్క ఇంటికి గ్యాస్ ఇస్తాం, ప్రతి ఇంటికి పవర్ కనెక్షన్ ఇస్తాం. మార్చి 25 లోపల ఎక్కడన్నా మరుగుదొడ్లు వాడకపోతే మళ్ళా మరుగుదొడ్లు శాంక్షన్ చేస్తాం. కంపల్సరీగా విధిగా మరుగుదొడ్లు వాడే కార్యక్రమానికి మీరు శ్రీకారం చుట్టాలి. కమ్యూనిటీ మరుగుదొడ్లు మళ్ళా కట్టిస్తాం, ఉండేటి ప్రక్షాళన చేస్తాం. బయట పోయినప్పుడు ఎక్కడ కూడా ఆడబిడ్డలకు గాని ఎవరికి గాని మరుగుదొడ్లు ఎదనకుండా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. 2027కి ప్రతి ఒక్క ఇంటికి మంచినీళ్లు ట్యాప్ ద్వారా ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. ఇది తప్పకుండా జయప్రదం చేస్తాం. ఎన్నికల్లో చాలా స్పష్టంగా చెప్పాం, ఇంటింటికి మంచినీళ్లు ట్యాప్ ద్వారా ఇస్తామని, స్వచ్ఛమైన నీళ్లు ఇస్తామని చెప్పాం. దానికి కట్టుబడి ఉన్నాం. కానీ స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాల్లో స్వచ్ఛ సేవకులను సన్మానించారు ముఖ్యమంత్రి. ఇప్పుడు స్వచ్ఛ సేవకులకు స్వచ్ఛతే సేవ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులచే సత్కారం. కటారి జానకి లక్ష్మి స్వచ్ఛ సేవకురాలు, ఈమెకు దుశ్శాలువతో సత్కరించి గౌరవ ముఖ్యమంత్రి వారు ప్రశంసా పత్రాన్ని అందజేస్తూ ఉన్నారు. తదుపరి బంగార విజయలక్ష్మి, శ్రీమతి బంగార విజయలక్ష్మి, ఆమె సేవలకు గౌరవ ముఖ్యమంత్రి గారు దుశ్శాలువతో సత్కరించి ప్రశంసా పత్రాన్ని అందజేస్తూ ఉన్నారు. శ్రీ దలాయి దుర్గా ప్రసాద్, శ్రీ దలాయి దుర్గా ప్రసాద్ వారి సేవలకు గౌరవ ముఖ్యమంత్రి వర్యుల సత్కారం ఇది. ప్రార్థించే పెదవుల కన్నా సేవ చేసే చేతులు మిన్న అన్న మదర్ స్ఫూర్తితో, అలానే ఓసూరి శ్రీనివాస్ దుశ్శాలుతో సత్కరించి వారికి ప్రశంసా పత్రాన్ని అందజేస్తూ ఉన్నారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు. స్వచ్ఛ సుందర చల్లపల్లి 10 సంవత్సరాలుగా సుమారుగా ఈ ప్రాంతాన్ని, ఈ రాష్ట్రాన్ని జాతీయ స్థాయిలో సుందరీకరణ చేస్తూ స్వచ్ఛ సేవగా పనిచేస్తున్న డాక్టర్ దాసరి రామకృష్ణ ప్రసాద్ గారు సతీ సమేతంగా వారి శ్రీమతి పద్మావతి కొండా సురేఖకు మంత్రివర్గంలో ఉండే అర్హత లేదు. ఆమె వ్యాఖ్యలపై లీగల్ గా ముందుకు వెళ్తామన్నారు. ఆమె తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలన్నారు. కొండా సురేఖ వ్యాఖ్యలు కాంగ్రెస్ నీచ సంస్కృతికి నిదర్శనమన్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. చాలా అమానవీయమైన కామెంట్ అండి, ఏమాత్రం సంస్కారం లేని కామెంట్. కొండా సురేఖ గారికి అసలు ఆమె మంత్రివర్గంలో ఉండే అర్హత కూడా వారికి లేదు. అమానవీయమైన కామెంటు, కించపరిచే కామెంటు, ఒక వ్యక్తి యొక్క ఇమేజ్ను దెబ్బతీసే కామెంటు. దీని మీద తప్పకుండా లీగల్ చర్యలు కూడా ఉంటాయి. ఇట్లా నోరు మూసుకొని కూర్చోరు తెలంగాణ ప్రజలు. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా, మేము మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నా, మా పార్టీ నాయకులు కేటీఆర్ గారు పీడిత ప్రజల కోసం రాత్రింబవళ్ళు పోరాడుతూ ఉన్నారు. ఆ పోరాటాన్ని చూసి తట్టుకోలేక మా బండారం బయటపడుతుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఇలా కొండా సురేఖ గారితో చాలా విచ్చలవిడి, అంటే సంస్కారం లేని కామెంట్స్ చేయిస్తూ ఉన్నారు. తప్పకుండా ఆమె వెనక్కి తీసుకోవాలి, క్షమాపణ చెప్పాలి. అటెన్షన్ డైవర్షన్ చేయాలని చూస్తున్నారు. ఆమె తప్పకుండా క్షమాపణ చెప్పాలి. క్షమాపణ చెప్పేదాకా మేము అన్ని లీగల్ ఆప్షన్స్ కూడా ఎక్స్ప్లోర్ చేస్తాం, ప్రజల ముందర పెడతాం. తప్పకుండా వారు దాన్ని వెనక్కి తీసుకోవాల్సిందే, వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ఏమాత్రం కూడా అంటే మాటల్లో చెప్పలేనంత అమానవీయమైన, సంస్కారం లేని కామెంట్ కొండా సురేఖ గారు చేస్తున్నారు. వాళ్ళ కాంగ్రెస్ సంస్కృతికి అద్దం పడుతున్నది ఆమె చేసే కామెంట్.
అది మీరు కొండా సురేఖ గారినే అడగాలి. ఆమె ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఆమె ఇన్ఫర్మేషను, ఆమె సోర్స్ ఏంది, ఆమెనే అడగాలి. ఇది తప్పండి. ఒక 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 జాతీయ ఒక నాయకుడిని, ఒక మంచి ఇమేజ్ ఉండి తెలంగాణను ప్రపంచ పటంలో పెట్టిన ఒక గొప్ప దార్శనికుడిని ఇంత నీచంగా మాట్లాడడం అనేది చాలా చాలా దురదృష్టకరం. కాంగ్రెసు సంస్కృతి, నీచ సంస్కృతికి నిలువుటద్దం కొండా సురేఖ గారు చేస్తున్న కామెంట్స్. పూర్తిగా మేము దీన్ని ఖండిస్తున్నాం. మంత్రి కొండా సురేఖపై బీఆర్ఎస్ మాజీ ఎంపీ మాలోత్ కవిత తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేటీఆర్ గురించి ఏదైతే మీరు మాట్లాడారో, కబద్దార్ సురేఖ ఊరుకునేది లేదు, మిమ్మల్ని ఉరికించి కొట్టాల్సి వస్తుందన్నారు. ఏది పడితే అది మాట్లాడితే కరెక్ట్ కాదు, మీపై పరువు నష్టం దావా వేసి తీరుతామన్నారు. వీలైతే హైదరాబాద్లకు న్యాయం చేయండి, కానీ అనవసర రాద్ధాంతం చేస్తే మీ నాలుక చీరుస్తా అని హెచ్చరించారు. హైడ్రాని ఆపి మహిళా కుటుంబాలను నిలబెట్టే పని చేయండి తప్ప అనవసరంగా రాద్ధాంతం చేసి అనవసరమైన మాటలు మాట్లాడితే మీ నాలుక చీరుస్తామని చెప్పి మిమ్మల్ని అందరినీ తెలియపరుస్తా ఉన్నాం. అంతేకాదు, ఇవాళ ఎలక్షన్ల ముందు మహిళల్ని ఎక్కువ ముందు పెట్టి 2500 ఇస్తామంటారు, పెన్షన్లు పెంచుతామంటారు, రుణమాఫీ అంటారు. రుణమాఫీ పూర్తి చేయకుండానే సీన్లో హైడ్రాన్ పట్టుకొస్తారు. వరదలు ఎప్పుడైతే మొన్న వరదలు వచ్చినాయి, అమ్మ మీరు మా వరంగల్ మా మహబూబాద్ జిల్లాలో కనీసం మీ మహిళలు ఎన్నో మహిళా కుటుంబాలు రోడ్లో పడ్డాయి, ఇళ్ళు మునిగిపోయినాయి, మా తండాలు ఎప్పుడైనా వచ్చి చూసిండ్రు తల్లి మీరు. కానీ అనవసరంగా ఇవాళ మిమ్మల్ని ఎవరో విమర్శించండి, మిమ్మల్ని విమర్శించి సోషల్ మీడియాలో తప్పు పెట్టిన వాళ్ళగా మీరు కఠిన చర్యలు తీసుకోండి. ఎటువంటి ఇబ్బంది లేదు, దానికి ఎవరు అడ్డు కాదు. మహిళల గురించి ఎవరు కూడా విమర్శించరాదు, ఎవరిని ఫేస్బుక్ అడ్డుగులు పెట్టాల్సిన అవసరం లేదు. కానీ మీరు దాన్ని ఒకదాన్ని సీన్ తీసుకొచ్చి కాగితం ముందు పెట్టుకొని ఏదో యాక్టింగ్ చేసుకుంటా అనవసరంగా కేటీఆర్ యొక్క పరువు యొక్క పోయే విధంగా మీరు మాట్లాడితే ఊరుకునేది లేదు. మీరు బాజాబ్తో క్షమాపణ కోరాలి. 2025 డిసెంబర్ నాటికి పోర్టు పనులు పూర్తి చేస్తాం. ఇప్పటికీ బందర్ పోర్టు పనులు 24% పూర్తయ్యాయి. పనుల పురోగతిపై బందర్ పోర్టు అధికారులను అడిగి తెలుసుకున్నా. బందర్ పోర్టు పనుల విధానాన్ని మార్చడం నాకు ఇష్టం లేదన్నారు. పోర్టుకు అనుసంధానంగా వచ్చే పరిశ్రమలను ఆహ్వానిస్తామన్నారు. బందర్ పోర్టుకు అవసరమైతే ఇంకా భూసేకరణ చేస్తామన్నారు సీఎం చంద్రబాబు. ఇప్పుడే నేను మచిలీపట్నం పోర్టుకి వెళ్ళి వచ్చాను, పోర్టు చూశాను, సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్కి వచ్చాను. దగ్గర 3669 కోట్ల రూపాయల ఖర్చుతో పీపీ మోడల్లో ఈ ప్రాజెక్టు పూర్తి అవ్వాలి. అక్టోబర్ 2025కే పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. కానీ పనులు మాత్రం 26% ఇప్పటికి పూర్తయినాయి. 24% 865 కోట్ల రూపాయల వర్త్ పనులు పూర్తయినాయి. రేపు ఎల్లుండో డెవలపర్ పిలిపించి గట్టిగా చెప్తాను, చెప్పి ఎట్టి పరిస్థితిలో 25కు పూర్తయ్యేట్టుగా ఈ ప్రాజెక్ట్ని స్పీడప్ చేస్తాం. దీంట్లో కూడా నేను అక్కడ పోయినప్పుడు ఒక నోటు కూడా ఇచ్చారు, చూశాను. గవర్నమెంట్ ల్యాండ్ ఒక 32 ఎకరాలు ఇవ్వాలి, ఒక 6 ఎకరాల 36 సెంట్లు అక్వైర్ చేయాలి. మొత్తం కలిసి ఈ ప్రాజెక్టుకి 38 ఎకరాల 36 సెంట్లు ఇవ్వాలి. అది కూడా కలెక్టర్ చెప్పాను. ఆ వర్క్ కూడా ఇమ్మీడియట్ కంప్లీట్ చేస్తారు. ఇది అయిన తర్వాత ఇక్కడ మొత్తం స్టార్టింగ్ 4 బర్తలు వస్తాయి. అల్టిమేట్గా మాస్టర్ ప్లాన్లో 16 వరకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఫైనల్ ప్రాజెక్టులో 3696 ఎకరాలు ల్యాండ్. బ్రిటన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సురేఖ నీ నాలుక చీరుస్తా, మాజీ ఎంపీ కవిత. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో స్వచ్ఛ సేవకులను సన్మానించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. త్వరలో విశాఖ రైల్వే జోన్ను శంకుస్థాపన, సీఎం రమేష్. మచిలీపట్నంలో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు.
ఇవి బులెటిన్ అప్డేట్స్. మళ్ళీ కలుద్దాం.